దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిది. ఒక ఒత్తి మాత్రమే వేసి దీపాన్ని వెలిగించకూడదు. 2 ఒత్తులు కలిపి వెలిగించాలి. 2 దీపాలు వెలిగించాలి. ఆ 2 ఒత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. ఆ జ్ఞానం వికసిస్తే ఎదురుగుండా ఉండే రూపం మనకి చక్కగా దర్శనం ఇస్తుంది. వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. వివిధ దీప ప్రమిదలు వివిధ ఫలితాలను ఇస్తాయి. బంగారు ప్రమిదను గోధుమలపై ఉంచాలి. చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి ఆవు నెయ్యితోటి తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగించాలి. ధన సమృద్ధి, విశేష బుద్ధి చాతుర్యం లభిస్తాయి. వెండి ప్రమిదను బియ్యంపై ఉంచాలి. తెలుపు రంగు పూలతోటి అలంకరించాలి. ఆవు నెయ్యితోటి తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే ధన సంపద వృద్ధి చెందుతుంది. రాగి ప్రమిదను ఎర్రని కందిపప్పుపై ఉంచాలి. ఎరుపు రంగు పూలతోటి అలంకరించాలి. నువ్వుల నూనెతోటి దక్షిణాభిముఖంగా దీపాన్ని వెలిగిస్తే మనోబలం కలుగుతుంది. అనిష్ట నాశనం జరుగుతుంది. కంచు ప్రమిదను శనగపప్పుపై పెట్టాలి. చుట్టూ పసుపు రంగు పూలతోటి అలంకరించాలి. ఉత్తరాభిముఖంగా నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగిస్తే ధన స్థిరత్వం కలుగుతుంది. మట్టి ప్రమిదను తీసుకొని ఆవు నెయ్యితోటి తులసి మొక్క వద్ద వెలిగించాలి. దుష్ట శక్తుల నాశనం, పాపహరణం జరుగుతాయి. పిండి ప్రమిదను తీసుకొని పిండితోటి నలుచదరపు దీపాన్ని వెలిగిస్తే 4 విధాల లాభం కలుగుతుంది. అమావాస్య రాత్రి ఆవు నేతితోటి రావి చెట్టు కింద దీపాన్ని పెడితే పితృదేవతలు సంతోషిస్తారు. ఆవ నూనెతోటి రావి చెట్టు కింద 41 రోజులు దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరిక నెరవేరుతుంది. నువ్వుల నూనెతోటి 41 రోజులు దీపాన్ని వెలిగిస్తే సమస్త రోగాలు తొలగుతాయి. గురువారం రోజు అరటి చెట్టు దగ్గర ఆవు నేతితోటి దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా వెలిగిస్తే అవివాహితులకు శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుంది.